అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాటి మన కథ అవమానం. రాఘవ గారు, సీతమ్మ గారు రామాపురంలో బాగా పేరు ఉన్న పెద్ద కుటుంబం. వారికి 3 పిల్లలు. ఒకరోజు బయట పెరట్లో బొగ్గు పొయ్యిలో జొన్న రొట్టెలు వేస్తుంది తల్లి సీతమ్మ. చల్లటి గాలి వీస్తోంది. తల్లి పక్కనే పొయ్యి దగ్గర తన 2 కొడుకులు మరియు కూతురు రొట్టెలు తినడానికి కూర్చున్నారు. తల్లితో పెద్ద కొడుకు ఇలా అన్నాడు, "ఇక చాలమ్మా, ఆకలిగా లేదు, వడ్డించకు." అప్పుడు తల్లి, "ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తింటావు? ఆకలితో ఉంటే పని మీద దృష్టి ఎలా పెట్టగలవు?" అంటూ, "మీరిద్దరు అన్నతమ్ములు పట్టణానికి వెళ్తున్నారు. మీ ఆరోగ్యం గురించి మీరే శ్రద్ధ తీసుకోవాలి" అన్నది. "సరే అమ్మా, నువ్వు చింతించకు. మేము పాలు తాగే పిల్లలం కాదు" అంటూ సుమన్ లేచి పక్కనే ఉన్న కుండలోని నీళ్లు గ్లాసులో తీసుకొని తన చేతిని కడుక్కుని గదిలోకి వెళ్ళి పట్టణానికి వెళ్లేందుకు కావాల్సిన సామానంతా సిద్ధం చేసుకుంటున్నాడు. అంతలో పెద్ద కొడుకు కూడా గదిలోకి వచ్చి తన బ్యాగ్ తను సర్దుకున్నాడు. ఇదంతా పక్కనే కూర్చొని గమనిస్తున్న తండ్రి రాఘవ, "మీ అమ్మకు కొడుకుల దిగులు మొదలైనట్టుంది" అంటూ ముఖంపై చిరునవ్వుతో అమ్మ పక్కనే కూర్చొని భోజనం చేస్తున్న కూతురి ముఖం వైపు చూస్తూ అన్నాడు. ఇప్పటి వరకు పల్లెటూరి మట్టిలో పుట్టి అక్కడే పెరిగిన 2 కొడుకులు రాజు మరియు సుమన్ మరుసటి ఉదయం సొంత గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళిపోయారు. గ్రామంలో వారి పూర్వీకుల ఇల్లు ఉంది. తల్లిదండ్రులు మరియు సోదరి అక్కడే ఉండిపోయారు. రాజు పెద్దగా చదువుకోలేదు, కానీ అతని తెలివితేటల ముందు బాగా చదువుకున్నవారు కూడా నీళ్లు తాగాల్సిందే. తమ్ముడు సుమన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని అన్నయ్యతో పాటు పట్టణానికి వెళ్ళాడు. పట్టణానికి చేరిన తరువాత రాజు ఒక ఎలక్ట్రీషియన్తో కొన్ని నెలల పాటు పనిచేశాడు. తర్వాత పెద్ద పెద్ద ఎలక్ట్రీషియన్ కాంట్రాక్టర్లతో ఉండి ఆ పనులు నేర్చుకున్నాడు. క్రమంగా ఈ వ్యాపారంలోని చిక్కుముడులను తెలుసుకున్నాడు. ఒకరోజు కాంట్రాక్టర్ లైసెన్సు పొందాడు. ఇప్పుడు రాజు టాప్ కాంట్రాక్టర్గా మారి విద్యుత్ శాఖలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు పొందడంతో పాటు నగరంలోని పెద్ద పెద్ద వ్యక్తులకు దగ్గరయ్యాడు. మరోవైపు సుమన్ చదువులో చురుకుగా ఉండేవాడు కాబట్టి పట్టణంలో ట్యూషన్ చెప్పే ఉద్యోగంలో చేరాడు. మెల్లమెల్లగా కాస్త పేరు సంపాదించుకొని సొంతంగా తన ఇన్స్టిట్యూషన్ ప్రారంభించాడు. 2 కొడుకుల సంపాదన మొదలైన తర్వాత ఇప్పుడు గ్రామంలోని తల్లిదండ్రులకు కొద్ది కొద్దిగా డబ్బు పంపేవారు. సొంతంగా తన కాళ్ళ మీద నిలబడిన కొడుకులను చూసి తండ్రికి చాలా గర్వంగా ఉండేది. ఒక రాత్రి రాఘవ గారు తన భార్య సీతమ్మతో మాట్లాడుతూ, "సీత, రాజు పెళ్ళిడికొచ్చాడు. మంచి సంబంధం చూసి పెళ్ళి చేద్దామనుకుంటున్నాను. నువ్వేమంటావు?" అని అడిగాడు. వెంటనే సీత, "సంతోషమండి, నేను అదే మీకు చెప్పాలనుకుంటున్నాను" అన్నది. అయితే సరే అని మరుసటి రోజు పెళ్ళిళ్ళ పెద్దయ్యకు అమ్మాయిని వెతకమని కొడుకు జాతకం ఇచ్చారు. 2 రోజులు గడిచాక పెళ్ళిళ్ళ పెద్దయ్య రాఘవ గారి ఇంటికి వచ్చి ఒక అమ్మాయి ఫోటోని చూయించి, "చాలా సంస్కారవంతురాలు అని, ఒక్కగానొక్క కూతురు అని చెప్పి మీ కొడుకు జాతకం ఈ అమ్మాయి జాతకం సరిపోయాయి. ఇక అబ్బాయికి కబురు పెట్టండి" అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఒక చిన్న గ్రామంలో నివసించిన రాజు నగరానికి వచ్చి చాలా త్వరగా మారిపోయాడు. అతని అలవాట్లు కూడా మారడం ప్రారంభమయ్యాయి. రాజు నగరానికి వెళ్ళిన తర్వాత తనకి నగరం యొక్క రంగుల ముందు గ్రామం యొక్క బంధుత్వాలు అతని స్థాయి కంటే తక్కువగా కనిపించసాగాయి. మరియు అతని స్నేహితులతో కూడా అతను తాను పుట్టినప్పటి నుంచి గొప్ప ధనవంతుడనని, తన తండ్రి గొప్ప వ్యాపారవేత్త అని చెప్పుకున్నాడు. తమ్ముడు సుమన్ను కూడా ఎవరైనా మన కుటుంబం వివరాలు అడిగితే ఇలాగే అబద్ధం చెప్పమని చెప్పాడు. కానీ రాజు గ్రహించలేకపోయాడు.
ఎప్పుడైతే తన నిజస్వరూపం బయటపడుతుందో అప్పుడు అందరిలో తలెత్తుకోలేడు అని. ఇదిలా ఉండగా పెళ్ళిళ్ళ పెద్దయ్య చెప్పిన విషయం చెప్పడానికి తండ్రి రాజుకి ఫోన్ చేసి అమ్మాయి విషయం చెప్పగానే రాజు కోపంగా తండ్రి మీదే కేకలు వేశాడు. నాన్న, నాకు చెప్పకుండా నాకు సంబంధం ఎందుకు చూశావు? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను పల్లెటూరి అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోను అంటూ రాజు ఫోన్ పెట్టేశాడు. కొడుకు మాట్లాడిన విధానంను రాఘవ అస్సలు నమ్మలేకపోయాడు. కొడుకు మాటలకు రాఘవ తల పట్టుకున్నాడు. రాజు ఎందుకిలా మారిపోయాడో కుటుంబంలో ఎవరికీ అర్థం కావటం లేదు. రాజు తండ్రితో మాట్లాడిన విధానం అందరికీ ఆశ్చర్యమేసింది. తల్లిదండ్రుల మాటను గౌరవించలేడా అనుకున్నారు కుటుంబ సభ్యులు. ఎలాగోలా 2-3 రోజులు గడిచాయి. కానీ తల్లిదండ్రుల మనసు విచారంగానే ఉంది. చివరికి సీతమ్మ రాఘవ్ గారితో ఇలా అన్నది. ఏమండి, ఒక విషయం చెప్పనివ్వండి. రాజుని ఒకసారి ఒప్పించడానికి మీరు పట్టణానికి ఎందుకు వెళ్ళకూడదు? అప్పుడు రాఘవ్ గారు ఇలా అన్నారు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. రేపు శనివారమే కదా, ఇద్దరు పిల్లలు తన రూమ్లోనే ఉంటారు. రేపు ఉదయం బయలుదేరుతాను అన్నాడు. బ్రహ్మముహూర్తంలోనే స్నానపానాదులు ముగించుకొని రాఘవ గారు పట్టణానికి బయలుదేరారు. రాజు చెప్పిన అడ్రస్ చేత పట్టుకొని అక్కడ ఉన్న వారిని అడుగుతూ రాఘవ గారు రాజు ఆఫీస్కు చేరుకున్నారు. బయట కూర్చొని ఉన్న వాచ్మెన్తో రాజు గురించి అడిగినప్పుడు వాచ్మెన్ రాఘవ వైపు తదేకంగా చూస్తూ, మీరెవరు? మీకు రాజు సార్ ఎలా తెలుసు అని అడిగాడు. నేను రాజు తండ్రిని. రాజు ఎక్కడా కనబడటం లేదు అంటున్న రాఘవ మాటలు నమ్మటం లేదు వాచ్మెన్. అప్పుడు రాజు సార్ ఎక్కడికో మీటింగ్కి వెళ్ళాడని, మీ రాక గురించి నేను వెంటనే ఫోన్లో తెలియచేస్తాను అని చెప్పాడు వాచ్మెన్. అప్పుడు రాఘవ గారు, వద్దులేండి, పనిలో ఉంటాడేమో, ఇంట్లో ఉంటాడు కదా, కాబట్టి సుమన్కు ఫోన్ చేయమని అడిగాడు. అరే పెద్దాయన, ఇది ఇల్లు కాదు, ఇది రాజు సార్ ఆఫీస్ అన్నాడు వాచ్మెన్. సార్ తన తమ్ముడితో కలిసి వెనక భవనంలో నివసిస్తున్నాడు. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి వాచ్మెన్ చేతిలోని బ్యాగ్ తీసుకొని బిల్డింగ్ వైపు నడిచాడు. కొద్దిసేపటికి ఇద్దరు ఫ్లాట్ చేరుకున్నారు. వాచ్మెన్ బెల్ కొట్టగానే సుమన్ బయటకు వచ్చి తన తండ్రిని చూసి చాలా సంతోషంగా తన తండ్రి పాదాలకు తాకి, ఎలా ఉన్నావు నాన్న, అమ్మా చెల్లి ఎలా ఉన్నారు అని అడిగాడు. వాచ్మెన్ను బ్యాగ్ లోపలికి తీసుకెళ్ళి పెట్టమని చెప్పాడు. ఫ్లాట్ లోపలికి చేరుకోగానే రాఘవ గారి కళ్ళు మెరిసిపోయాయి. ఎందుకంటే అతను ఇంత విలాసవంతమైన ఇల్లు మొదటిసారి చూశాడు. తండ్రిని కూర్చోబెట్టి టీ నీళ్లు ఇచ్చి వచ్చిన కారణం అడిగాడు సుమన్. రాఘవ గారు అతనికి జరిగినదంతా వివరించారు. కానీ పెద్దవాడైన అన్నయ్య విషయంలో సుమన్ ఏమీ చేయలేడు. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు మీరు, ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి. అన్నయ్య రావడానికి సమయం పట్టొచ్చు, వచ్చాక మాట్లాడదాం అన్నాడు సుమన్. రాఘవ కొడుకుల ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను తదేకంగా చూస్తూ, ఇవి చాలా ఖరీదైనవిలా ఉన్నాయే అన్నాడు. సుమన్ చిరునవ్వు నవ్వి, అంత ఖరీదైనవేమీ కావులే నాన్న అంటూ లోపలికి వెళ్ళాడు. బాబు సుమన్, సమయం 6 గంటలయ్యింది, రాజు ఇంకా ఎందుకు రాలేదు అని అడిగాడు. అప్పుడు సుమన్ అర్జెంట్ పని ఉందని చెప్పాడు, అందుకే రాలేదేమో అన్నాడు. అన్నయ్య తరచూ ఆలస్యంగా వస్తాడు అంటూ రాత్రి భోజనానికి సిద్ధం చేయడం ప్రారంభించాడు సుమన్. తన బ్యాగ్ నుంచి తల్లి చేతితో చేసిన లడ్డూలు మిఠాయిలు ఇస్తూ, మీ అమ్మ దేశీ నెయ్యితో ఈ లడ్డూలు మిఠాయిలు తయారు చేసింది, మీ ఇద్దరికి చాలా ఇష్టం అని అన్నాడు తండ్రి. అయ్యో నాన్న, ఊరి నుంచి ఇంత భారం తెచ్చావా, ఇప్పుడు ఇలాంటివన్నీ మేము తినటం లేదు అన్నాడు సుమన్. సుమన్ చెప్పిన మాటలు విని తండ్రి మొహం వివర్ణమైంది.
కొడుకు మాటలను బట్టి ఇద్దరు కొడుకులకి ఊరితో పూర్తిగా బంధం పోయినట్లు అనిపించింది. కానీ నగరంలో ఈ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి? ఇద్దరు పిల్లలు సరిగ్గా వేళకి తింటున్నారో లేదో అని మీ అమ్మ పంపింది అంటూ బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళాడు. రాఘవ పంచా మరియు బనియన్ ధరించి పైన కండువాతో వరండాలో నడుస్తున్నాడు. తనని చూసి తండ్రి వద్దకు సుమన్ పరుగున వచ్చి, నాన్న, ఏం బట్టలు వేసుకున్నావు? ఇది సిటీ, నీ ఊరు కాదు, లోపలికి రా, ఎవరైనా చూస్తే ఫ్లాట్లో ఏ అనాగరికుడిని లేదా గ్రామస్తుడిని ఉంచారో అనుకుంటారు అన్నాడు. కొడుకు మాటలు విన్న రాఘవ ఇక ఆగలేకపోయాడు. అయితే ఏమైంది బాబు? అనాగరికుడనని లేదా గ్రామస్తుడనని దీనివల్ల నా గౌరవం తగ్గదు, మానము తగ్గదు. నేను నా జీవితమంతా కష్టపడి మిమ్మల్ని పెంచాను. మరియు ఈరోజు మీరు కొంత డబ్బు సంపాదించేలోపు మీరు ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోయారా అంటూ కోపంగా గదిలోకి వెళ్ళిపోయాడు తండ్రి. తండ్రి వెనకాలే వెళ్ళిన సుమన్ తన బ్యాగులో నుంచి ఒక జత బట్టలు తండ్రికి ఇచ్చాడు. నాన్న, ఇప్పుడు నేనేమన్నానని నువ్వు ఇంత కోపడుతున్నావు? నువ్వు ఈ బట్టలు వేసుకో, కాసేపటి తర్వాత అన్నయ్య కూడా వస్తాడు. ఇంకా మేలు, అన్నయ్య ఇదంతా చూసి ఉంటే మీతో పాటు నన్ను కూడా మాటలనేవాడు. మిమ్మల్ని తప్పు పట్టాను, తప్పైపోయింది, సరే వదిలేయండి, మీరు చేతులు కడుక్కోండి, నేను భోజనం సిద్ధం చేస్తాను అన్నాడు. రాఘవ గారు చేతులు శుభ్రం చేసుకుని వచ్చినప్పుడు అదే సమయంలో సుమన్ ఫ్రిడ్జ్ డోరు తెరవగా రాఘవకి ఫ్రిడ్జ్లో గుడ్లు కనపడ్డాయి. పుట్టినప్పటి నుంచి శాకాహారి అయిన రాఘవ గారు, అయ్యో దేవుడా, నా మతం భ్రష్టు పట్టిపోయింది, ఇప్పుడు మీరు కోడిగుడ్లు కూడా తింటున్నారా? నేను ఈ ఇంట్లో ఒక్క ముక్క కూడా తినను అని అన్నాడు. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు విని సుమన్ త్వరగా కోడిగుడ్లన్నింటినీ బయటకు విసిరి చేతులు మొహం బాగా కడుక్కొని తిరిగి వచ్చి, నాన్న, అన్నీ విసిరేశాను, ఇప్పుడైనా భోజనం చేయండి అన్నాడు. అప్పుడు రాఘవ గారు అన్నారు, మీరు పట్టణానికి వచ్చిన తర్వాత మీ కట్టుబాట్లను మర్చిపోయారు. మతం యొక్క విలువలకు కట్టుబడి ఉండటం మంచి వ్యక్తి యొక్క లక్షణం అన్నాడు. రాత్రి 10 గంటలు అయినా రాజు ఇంటికి చేరుకోలేదు. బాబు సుమన్, నన్ను మీ అన్నయ్యతో మాట్లాడించు అన్నాడు. సరే నాన్న అని సుమన్ అన్నయ్యతో మాట్లాడాలని ఫోన్ చేయగా రాఘవ గొంతు వినగానే ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు రాజు. రాత్రి 10 గంటల వరకు రాజు కోసం ఎదురు చూశాడు. ఓపిక నశించిన రాఘవ గారు, బాబు సుమన్, ఇంతలా మీ అన్నయ్యకు ఏ పని ఉంది? తండ్రిని కలవడానికి రాలేడా? అతని వద్దకు నన్ను తీసుకెళ్ళు అన్నాడు. ఇలా చెబుతూ రాఘవ తన పంచ ధరించి తయారయ్యాడు. మీ అన్నయ్య ఇప్పుడు పెద్ద మనిషి అయ్యాడు కాబట్టి నేనే రాజుని కలవడానికి వెళ్తాను, నన్ను తీసుకెళ్ళు అన్నాడు రాఘవ. సుమన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ సమయంలో అన్నయ్య స్పృహలో ఉండడు, ఖచ్చితంగా చెడ్డ మాటలు మాట్లాడతాడు అని ఆలోచిస్తూ ఆఖరికి తండ్రితో పాటు అన్నయ్య ఆఫీస్కు చేరుకున్నాడు. ఆఫీస్ బయట చేరుకొని తన తండ్రితో, నాన్న, అన్నయ్యని ఏమీ అనకు, లేకుంటే ఈరోజు పెద్ద గొడవ అవుతుంది అన్నాడు. నేనేమన్నా బయటివాడినా అనుకుంటూ రాఘవ తలుపు తట్టాడు. లోపల నుంచి తలుపు తెచ్చిన రాజు తన తండ్రి రాఘవ్ని చూసి కోపంగా, ఎవరు నువ్వు? ఈ టైంలో నా ఆఫీసు బయట ఏం చేస్తున్నావు అని అన్నాడు. అంతలో సుమన్, ఏ అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? నాన్న నిన్ను కలవడానికి ఊరు నుంచి వచ్చారు అన్నాడు. నాన్న? ఎవరి నాన్న? మా నాన్న ఊరిలో అత్యంత ధనవంతుడు. ఈ అనాగరికుడు మా నాన్న కాదు అన్నాడు రాజు. కోపం ఆకాశాన్ని తాకింది. సిగ్గులేనివాడా, తండ్రిని కూడా గుర్తించలేనంత మద్యం మత్తులో ఉన్నావు అని పరుషమైన స్వరంతో అన్నాడు.
అతని పెద్ద గొంతు విని మరో ఇద్దరు యువకులు లోపల నుంచి తలుపు దగ్గరకు చేరుకొని, హే సుమన్, ఎవరు ఈ ముసలి అనాగరికుడు? ఇంత రాత్రి సమయంలో కాంట్రాక్టర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు అని అడగడం మొదలుపెట్టారు. అది విని రాఘవ గారు, మీ తల్లిదండ్రులు మీకు మర్యాద నేర్పించలేదా అన్నాడు కోపంగా. అయినా తాగిన మత్తులో సొంత కొడుకే నన్ను దుర్భాషలాడుతున్నాడు. ఇక బయటి వాళ్లకు నేనేం చెప్పగలను? తన కుటుంబ సభ్యులు చాలా ధనవంతులని అతని స్నేహితులకు రాజు చెప్పాడు. కాబట్టి రాఘవ గారి వేషధారణ చూసి అతను రాజు కింద పనిచేసే కూలీ అయి ఉంటాడని భావించి రాజుతో, సార్, ఈ కూలీ లెక్క ఏదైనా ఉంటే ఇచ్చేయండి. మనం సరదాగా గడిపే సమయమంతా పాడైపోతుంది. అడుక్కునేవారు వస్తారు కానీ ఇంత రాత్రివేళ డబ్బులు అడగడానికి వస్తారని తెలియదు అంటూ రాజు 500 రూపాయల 2 నోట్ల కట్టలు జేబులో నుంచి తీసి రాఘవ చేతిలో పెట్టి, ఇవి తీసుకుని ఇతన్ని నా కళ్ళ ముందు నుంచి పక్కకు తీసుకువెళ్ళు అన్నాడు. తలుపు మూయడం మొదలుపెట్టిన కొడుకు కాలర్ పట్టుకుని రాఘవ ఇలా అన్నాడు, నీ ఈ డబ్బును చూస్తే అవమానంగా ఉంది. కానీ ఒక్క విషయం చెవులు విప్పి వినుకో. ఈ రోజు నుంచి నేను మీ నాన్నను కాదు, నువ్వు నా కొడుకు కాదు అంటూ సుమన్ చేతిలో నుంచి ఆ నోట్ల కట్టలు తీసుకొని రాజు ముఖాన కొట్టి సుమన్తో పాటు రూమ్కి వెళ్ళిపోయాడు. బాబూ, ఇప్పుడు నేను ఈ నరకంలో క్షణం కూడా ఉండను అన్నాడు. అప్పుడు సుమన్, నాన్న, అందుకే నిన్ను అక్కడికి వెళ్లకుండా నిషేధించాను. కానీ నాన్న, ఈ రాత్రి సమయంలో బస్సులు ఉండవు, ఇంటికి తిరిగి వెళ్ళలేవు, ఇబ్బంది పడతావు. నేను మిమ్మల్ని ఉదయాన్నే బస్టాండ్లో వదులుతాను అన్నాడు. సరే అయితే, నేను రాత్రి ఇక్కడే ఉంటాను, కానీ ఉదయం బస్కు వెళ్ళిపోతాను అంటూ తన గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చొని కొడుకు అన్న మాటలు, కొడుకు తాగుడు గుర్తుకు వచ్చి గదిలో ఏడుస్తూ, నా పెంపకంలో తప్పు ఉందా, లేక వీడి తిరుగుడు వల్ల ఇలా తయారయ్యాడా అనుకుంటూ బాధపడుతూ నిద్రపోయాడు. తెల్లవారుజామున 5 గంటలకు బెల్ కొట్టడంతో సుమన్ లేచాడు. గేటు తీయగానే రాజు తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. తమ్ముడు, నాన్న ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. నిన్న మీరు అతనిని తాగిన మత్తులో ఎన్ని మాటలు అన్నారు? ఇక్కడ ఉండే ప్రసక్తే లేదని ఊరికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. నిన్న మద్యం మత్తులో నేను నాన్నతో ఏం చెప్పానో నాకు తెలియదు. ఇప్పుడు ఏ నోటితో నాన్నతో నేను మాట్లాడాలి? నువ్వు నాన్నని అవమానించావన్నయ్య. నీతో పాటు మీ స్నేహితులు కూడా నాన్నని చాలా దారుణంగా మాటలు అన్నారు అని అన్నా తమ్ముళ్ళు మాట్లాడుతుండగానే రాఘవ గారు అప్పుడే స్నానపానాదులు ముగించుకొని బయటకు వచ్చారు. రాజు తండ్రికి ఎదురుగా వచ్చి తన తండ్రి పాదాలను తాకి నమస్కరించడం మొదలుపెట్టగానే రాఘవ గారు అతడిని చూసి, ఎవరు నువ్వు? నిన్నెప్పుడు చూడలేదే అన్నాడు. ఇది విన్న రాజు ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అతను తన తండ్రి పాదాలను పట్టుకున్నాడు మరియు, నాన్న, నిన్న నేను నా జీవితంలో పెద్ద తప్పు చేశాను. తాగి నీతో ఏం చెప్పానో నాకు తెలియదు. దీనికి నేను నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను అన్నాడు. కాంట్రాక్టర్ రాజు, నీ డబ్బును చూసుకొని చాలా గర్వపడుతున్నావు కదా. నీ మాటలకు నిన్న రాత్రి మీ నాన్న చనిపోయాడు. ఇప్పుడు నాకు నీతో సంబంధం లేదు. నేను ఖచ్చితంగా పేదవాడినే, కానీ నీలాంటి తాగుబోతు కంటే నాకు ఎక్కువ గౌరవం ఉంది. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఇప్పుడు నాకు ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. ఇలాంటి విలువలేని కొడుకును కలిగి ఉన్నా లేకపోయినా ఒకటే. అప్పుడు రాజు, నాన్న, మళ్ళీ నేను తాగుడు జోలికి వెళ్ళను. మీకు నేను తాగానని తెలిస్తే జీవితంలో నాతో మాట్లాడకండి అన్నాడు. అంతలా ప్రాధేయపడిన కొడుకును చూసి, సరే, నేను ఈరోజు ఇంటికి తిరిగి వెళ్ళను, నువ్విక లోపలికి వెళ్ళు అన్నాడు. రాజు మౌనంగా గదిలోకి వెళ్ళిపోయాడు.
సుమన్ అందరికీ బ్రేక్ఫాస్ట్ వేయడం మొదలుపెట్టాడు. ముగ్గురు కలిసి కూర్చొని తిన్నారు. సుమన్ ఆ రోజు సెలవు తీసుకున్నాడు మరియు తండ్రిని ఊరంతా తిప్పి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. కానీ ఇంటికి చేరిన వెంటనే రాఘవ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈరోజు రాజు భోజనం ఏర్పాటు చేశాడు. ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చాడు. ఒక తాగుబోతు ఇంత త్వరగా ఎలా మారిపోయాడో రాఘవ గారు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత రాజు ముగ్గురికి భోజనం వడ్డించాడు. భోజనం బాగుంది, కానీ మీరు ఇలాంటి వంటలు వండలేరు. వంట చేయడం బాగా తెలిసిన వారు చేసిన ఆహారంలా ఉంది. ఇది విన్న రాజు ఈ విషయం తన తండ్రికి ఎలా తెలిసిందో అని ఆశ్చర్యపోయాడు. రాఘవ గారు భోజనం చేసి తీరిగ్గా కూర్చున్నప్పుడు రాజు నాన్న వద్దకు వచ్చి, నాన్న, నువ్వు సరిగ్గా గుర్తించావు. నేను ఈ వంటను తయారు చేయలేదు. మీ కాబోయే కోడలు దీన్ని తయారు చేసింది అన్నాడు. రాఘవ గారు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే తేరుకొని, ఈ రోజుల్లో ఇది మామూలే. పెద్దవాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టాక పెద్దలకు చెప్పడం అంటున్న నాన్నను ఆపుతున్నట్లు, లేదు నాన్న, ఇంకా అంత దూరం వెళ్ళలేదు. నేను కేవలం మీకు కోడల్ని వెతికే పని లేదు అంటున్నా అన్నాడు. మీరు అనుమతిస్తే తనని మీకు పరిచయం చేస్తాను. ప్రస్తుతం 3 నెలల కోసమని ఇదే ఊరిలో ఉన్న తన మేనమామ ఇంట్లో ఉంటుంది. అప్పుడు రాఘవ గారు మనసులో ఇలా అనుకున్నారు, నేను వద్దన్నా ఆగేలా లేడు. పెళ్ళికి ఒప్పుకొని గౌరవాన్ని కాపాడుకోవడం మంచిది అనుకున్నాడు. రాజు, ముందు ఇద్దరి జాతకాలు కలవాలి, ఆ తర్వాతే వేరే మాటలు అన్నారు రాఘవ గారు. సరే నాన్న, ఇదిగో అమ్మాయి ఫోటో అంటూ ఫోటో చూపించాడు రాజు. అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. అమ్మాయి వివరాలు అడిగి తెలుసుకున్న రాఘవ గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ సంబంధం గురించే రాజుకి వివరిస్తున్నారు తల్లి తండ్రి. ఇక ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంది. ఇక మిగిలిన పెళ్లి విషయాలు నేను చూసుకుంటాను అంటూ రాఘవ గారు ఊరికి బయలుదేరి వెళ్ళారు. సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.